వెల్కమ్ టు మెగానెట్ టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మనం చూద్దాం. ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక తెలంగాణకు సంబంధించి తీసుకుందాం. మొదటిగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈరోజు ప్రధానమైన అంశాలు శబరిమల సంచలనం, ఆ 4.5 కిలోల బంగారం ఎక్కడ, ఈ వార్త ఒకటి హైలైట్ చేశారు. అదేవిధంగా ఇక డిస్కంల పోటీ, దీనికి సంబంధించిన రెండు వార్తలను హైలైట్ చేస్తూ ఇక్కడ కింద వెనుజులా ఉద్యమానికారికి నోబెల్ శాంతి అనేది ఇంకొక వార్త హైలైట్ చేశారు. ఈ విధంగా చూసుకుంటే ఈ 4.5 కిలోల బంగారం ఎక్కడ అనేది శబరిమలకు సంబంధించి చూసుకుంటే తెచ్చినప్పుడు మాత్రం అంటే దానికి సంబంధించినటువంటి ఏదైతే 42.8 కిలోల బంగారాన్ని తిరిగి టెంపుల్ తీసుకొచ్చేటప్పటికి 38.25 కిలోలు అంటే అయ్యప్ప ఆలయం బంగారం తొడుగులు దేశం అంతా తిప్పారు. మరమ్మతు పేరుతో రవాణాకు 39 రోజులు. ఏపీ సహా పలు రాష్ట్రాల ఆలయాలు ఇళ్లకు ఈ విధంగా చేస్తూ చివరికి తిరిగి వచ్చేటప్పటికి కేరళ హైకోర్టు సిట్ విజయ్ మాల్యా 1998లో ఇచ్చిన విరాళం 30.8 కిలోలు, వాటి లెక్కలు చేసిన నడుము బిగించిన హైకోర్టు క్రిమినల్ కేసు పెట్టాలని కేరళ పోలీసులు ఆదేశం. ఇది హైలైట్ చేశారు. ఇక్కడ ఏంటంటే శబరిమల ఆలయ నిర్వహణాన్ని చేపడుతున్న ట్రావెంకోర్ అనేటువంటి దేవస్వం బోర్డు కార్యకలాపాలు తీవ్ర వివాదాస్పదంగా మారి కూతురి పెళ్లికి దేవాలయం దగ్గరకు వచ్చి ఆ బంగారం అడుక్కునే వ్యక్తినే దాతగా చూపి ఆయనకే కాంట్రాక్ట్ ఇచ్చి ఆయన కిలోల కొద్ది బంగారం పూత ఉన్న భారీ విగ్రహాల తొడుగుల పునరుద్ధరణ బాధ్యత అప్పగించిందంటే దీని వెనక ఏదో కుట్ర జరిగింది. ఎందుకంటే ఇచ్చేటప్పుడు 42.8 కిలోల బంగారం, మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి 38.25 కిలోల బంగారం కనబడేటప్పటికి దీనికి హైకోర్టు సుమోటోగా విధించింది. ఈ వార్తను హైలైట్ చేశారు. దీని నుంచి వివరాల తర్వాత చూస్తాం. తర్వాత ఇక డిస్కంల పోటీ, ఒకే ప్రాంతంలో బహుళ డిస్కంల విద్యుత్ సరఫరా, ప్రస్తుత నెట్వర్క్ను వాడుకొని వ్యాపారం చేసుకునే ఛాన్సు, తయారీ రంగం రైల్వే మెట్రోలకు 5 ఏళ్లుగా క్రాస్ సబ్సిడీ భారం నుంచి మినహాయింపు, డిస్కంలు ఏఆర్ దాఖలు చేయకపోతే సుమోటోగా ఛార్జీలు నిర్ణయించే అధికారం ఈఆర్సీలకు, ముసాయిదా ఎలక్ట్రిసిటీ సవరణ బిల్లు 2020 తెచ్చిన. దీని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం ఈ రెండు పాయింట్ల గురించి. తర్వాత వెనుజులా ఉద్యమకారునికి నోబెల్ శాంతి, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నటువంటి మరియా కొరీనాకు దక్కిన పురస్కారం. ఇది వెనుజులా ఉద్యమం నోబెల్ బహుమతి. మరియాకి ఎప్పుడైతే ఈ నోబెల్ సెలెక్ట్ అయ్యారో కొన్ని గంటల ముందు ఆమెకి ఫోన్ చేసి ఇలా మీరు నోబెల్కి ఎంపికయ్యారనగానే ఆమె ఆనందానికి అవధులు లేవు. ఒక్కసారిగా ఆమె భావోద్వేగానికి గురై పెద్దగా ఏడ్చేసి ఆమె ఒక్కసారిగా ఎంతటి ఆనందానికి లోనయ్యారంటే ఆ నోబెల్ కమిటీకి థ్యాంక్స్ చెప్తూ చేశారు. ఎందుకంటే ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే ఈ అక్కడ ఉన్నటువంటి ఏదైతే నియంతృత్వ పరిపాలన ఉందో అక్కడ ప్రజాస్వామ్యం కోరుకుంటూ బుల్లెట్లకు బదులు బ్యాలెట్లు అనేటువంటి నినాదంతో ఆమె చేసినటువంటి ఉద్యమం అంతా ఇంత కాదు. ఆమె చివరికి ప్రాణాలను పణంగా పెట్టి ఎంత ఘోరమైనటువంటి నియంతృత్వమైనటువంటి ఆ ప్రదేశంలో ఆమె ఆ దేశంలో పోరాడుతూ ఆమెకు బయటకు వెళ్ళడానికి కూడా లేకుండా ఆమె ఆంక్షలు విధించి ఆమె పాస్పోర్ట్ ఆంక్షలు విధించినటువంటి వెనుజులాలో ఆమె చేసినట్టు ఉద్యమానికి గుర్తించి ఎంతోమంది 350 మంది, ట్రంప్తో సహా 350 మంది నోబెల్ శాంతి బహుమతికి సంబంధించినటువంటి లిస్టులో ఉన్నప్పటికీ కూడా ఆమెకి నోబెల్ శాంతి బహుమతి దక్కడం చాలా గ్రేట్. అసలు ఆమె చివరికి ఈ బహుమతి మా డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ బహుమతి అంకితం అంటూ మరియా మచాడో చేసిన వ్యాఖ్యలు కానివ్వండి. ఎందుకంటే ఒక పక్క ఏమో ఈ యుద్ధాలు ఆపాను, నేను ఇప్పటికీ 7 యుద్ధాలు ఆపాను అంటూ మొదటి నుంచి ట్రంప్ ఏదైతే నోబెల్ బహుమతి కోసం చేస్తున్న పోరాటం, నోబెల్ బహుమతి కోసం చేస్తున్నటువంటి కుయుక్తి రాజకీయాలు అన్నీ ఇన్ని కావు. దీనికి సంబంధించి యుద్ధాలు సృష్టించడం, మళ్ళీ యుద్ధాలు ఆయన ఆపడం కూడా చూసాం. అలాంటి సంబంధించినటువంటి యుద్ధాలు ఆయనే సృష్టించి ఆయనే ఆపే ప్రయత్నాలు చేస్తుంటాడు అనేటువంటి విమర్శల పాలైనటువంటి ట్రంప్ చివరికి ఆ నోబెల్ బహుమతి కోసం పాకిస్తాన్తో కూడా ఎలాంటి చీప్ ట్రిక్ పాలసీ చేసడం మనం చూసాం. ఈరోజు కూడా చేస్తానే ఉన్నాడు. మొట్టమొదటి పాకిస్తానే మద్దతు ఇచ్చింది కూడా. అదేవిధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అనేక మంది మద్దతు ఇచ్చినప్పటికీ కూడా అతను మాత్రం ఆ నోబెల్ శాంతి బహుమతి కోసం చేసిన ప్రయత్నాలు అన్నీ కాదు. చివరికి ఏం చేయని ఒబామాకి ఎలా ఇచ్చారు నోబెల్ బహుమతి అనేటువంటి కానీ మెంటల్ స్టాండర్డ్స్ కూడా లేని విధంగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఎందుకంటే ఒక అగ్రరాజ్యానికి అధ్యక్షుడైనటువంటి ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చూస్తూ ఉంటే అతను మతిస్థిమిత్వం లేకుండా మాట్లాడుతున్నాడా, మతి ఉండి మాట్లాడుతున్నాడా అని అర్థం కాని పొజిషన్లో ఉంది. ఈ నోబెల్ శాంతి బహుమతి ఎప్పుడైతే రాలేదో ఇక రకరకాలుగా మాట్లాడటం మొదలుపెట్టాడు. చివరికి ఒబామాకి ఎందుకు ఇచ్చారని ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టాడు. ఇంకా కొందరైతే ఇక ఈ విమర్శ, ఈ ఫ్రస్ట్రేషను, ఈ కోపం ఇదంతా ఏ దేశాల మీద ఒక వెళ్ళగక్కుతాడో, ఎలా చేస్తాడో అనేటువంటి విషయాన్ని అయితే చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్న ట్రంప్ సంబంధించిన కార్యాలయం అయితే డైరెక్ట్గా ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చింది. రాజకీయాలు
రాజకీయాలే ప్రధానంగా చూస్తూ ఇస్తుంది ఈ నోబెల్ బహుమతి, శాంతికి ఇవ్వట్లేదు అన్నటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం, చివరికి నోబెల్ బహుమతి ఇచ్చే కమిటీ మీదే నోటు దురుసుగా మాట్లాడటం మొదలుపెట్టారు. ట్రంప్ సంబంధించినటువంటి ఆఫీస్ వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే అధికారంలో ఉన్నటువంటి ట్రంప్ సంబంధించిన అధికార క్యాబినెట్ మొత్తం, వైట్ హౌస్ మొత్తం ఇలా రకరకాలుగా కామెంట్స్ మొదలుపెట్టారు. ఓ పక్క ట్రంప్ అయితే బాగా నిరుత్సాహంలో మునిగిపోయాడు. దీనికి సంబంధించి అనేక రకాల విమర్శలు చేస్తా ఉన్నాడు దీన్ని తట్టుకోలేక. ఎందుకంటే ఇటు నిన్న జరిగినటువంటి ఇజ్రాయెల్ గాజా సంబంధించినటువంటి చర్చలు కానివ్వండి, ఆయన చెప్పిన లిస్టులో ఉన్నటువంటి పాకిస్తాన్ ఇండియా మన జరిగిన సీజ్ ఫైర్ సంబంధించిన కానివ్వండి, ఇలా అనేక దేశాలకు సంబంధించినటువంటి యుద్ధాలు నేనే ఆపాను అనేటువంటి విషయాన్ని చెప్పుకుని ఆ నోబెల్ బహుమతి కోసం మాత్రం చేసినటువంటి అసలు అది నోబెల్ బహుమతి అనేది అది ఎంత ఇంపార్టెంట్, ఎలా ఇస్తారు అనేది మొత్తం తెలిసి కూడా అసలు ట్రంప్ అనే ఒక వ్యక్తి మనస్తత్వం, ట్రంప్ యొక్క చేసినటువంటి ఆర్థిక రాజకీయాలు చేసిన ఆర్థిక నేరాలు, ఆల్రెడీ కొన్ని నేరాల్లో ఇరుక్కుని ఉన్నాడు అక్కడ, ఆల్రెడీ కేసులు నడుస్తూ ఉన్నాయి. ఏదో జో బైడెన్ వయసు రీత్యా వయోభారం వల్ల సరిగా పరిపాలించలేక అనేక విమర్శల పాలైన తరుణంలో అందరూ ఇంకా ట్రంపే కావాలని కోరుకున్న తరుణంలో అమెరికన్లు కానివ్వండి, ఇటు భారతీయులు కానివ్వండి, అందరూ ట్రంప్ వస్తే బాగుండని కోరుకోవటం వల్ల అతను మళ్ళీ అధికారంలో రావటం జరిగింది. కానీ ఆల్రెడీ అతను అనేక రకాలైనటువంటి నేరాల్లో కేసులు ఇరుక్కున్నారు. అది ఆల్రెడీ ట్రయల్స్ జరుగుతూ ఉంది. అతని యొక్క గతంలో అమెరికా అధ్యక్షుడిగా చేసినప్పుడు, ట్రంప్ చేసినప్పుడు కూడా అతని యొక్క చేసినటువంటి పరిపాలనలో చేసినటువంటి అనేక లోపాలు, ఆయన ఒక ఫ్లక్చుయేషను, ఆయన ఒక డిఫరెంట్ మేనరిజము, ఆయన చేసినటువంటి అనేక చేష్టలు కూడా ఇప్పటికీ వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు అతని మనస్తత్వాన్ని తెలియజేస్తూ ఉంటాయి. అతని యొక్క ధోరణి ఒక్కరోజు ఒక్కొక్క పద్ధతిలో ఉన్నది, ఒక్కరోజు ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి ట్రంపు నోబెల్ శాంతి బహుమతి కోరుకోవటం అనేది చాలా ఆశ్చర్యానికి హాస్యాస్పదమేది. ఎందుకంటే కోరుకోవటం తప్పులేదు, కానీ అసలు దానికంటూ కొన్ని స్టాండర్డ్స్, దానికంటూ కొన్ని ప్రాసెస్లు ఉంటాయి. అలా చూసుకుంటే ఏ కోవలో కూడా చెందిన వ్యక్తి కాదు ట్రంప్. ట్రంప్ అనే ఒక పేరు తెలుసు, కానీ ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ అనేటువంటి ఒక తీసుకుంటే ఇది ఈ గ్రేట్నెస్ ఉన్న ట్రంప్ దగ్గర అని చెప్పుకోవడానికి పెద్దగా భారీగా ఏం లేవు. అంటే నోబెల్ బహుమతికి సంబంధించినటువంటి ఏదైతే క్వాలిటీస్ ఉన్నాయో ఆ క్వాలిటీస్ సంబంధించినటువంటి మొత్తం చూసుకుంటే అసలు ట్రంప్కు నోబెల్ బహుమతి ఇవ్వడానికి ఎక్కడ కూడా సంబంధం లేకపోదని ఉంది. అసలు యాక్చువల్గా నోబెల్ బహుమతికి మద్దతు ఇండియా ఇవ్వలేదన్న కోపం కూడా అదే అతని అక్కసు వెళ్ళగక్కినటువంటి సందర్భం, అదే మన మీద టారిఫ్లు విధించడానికి కారణం అని కూడా అనేక సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ పట్ల సీజ్ ఫైర్ చేసినటువంటి సమయంలో అవును నిజమే ట్రంపే యుద్ధాన్ని ఆపింది అని ఎక్కడ కూడా ఇండియా ఒప్పుకోలేదు. అదొక కోపం ఉంది అతను ఆ విధంగా విషయం వెళ్ళగక్కేవాడు. ఏమైనప్పటికీ కూడా నోబెల్ బహుమతి సంబంధించినటువంటి విషయంలో భారతదేశం ట్రంప్కి సహకరించలేదు, దాన్ని సపోర్ట్ చేయలేదు అనేటువంటి విషయాన్ని కూడా అతని మనసులో ఉంది. దాన్ని గట్టి కూడా విషయం వెళ్ళగక్కుతున్నాడు అప్పుడప్పుడు. ఓన్లీ భారతదేశం మీదే అనేక రకాలుగా భారతదేశాన్ని ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నాలు, ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు, చివరికి డైరెక్ట్గానే అటాకింగ్ మోడ్లో మాట్లాడే ప్రయత్నాలు ఎన్ని మనం చూసాం గత కొంతకాలంగా ట్రంప్ గురించి. ఇప్పుడు ఓవరాల్గా మనమే కాదు, భారతదేశమే కాదు, అనేక దేశాలు ట్రంప్కు నోబెల్ బహుమతి ఇవ్వడానికి ఎవరు సహకరించిన సందర్భాలు లేవు అని చెప్పి ఇవ్వచ్చు అన్న సందర్భాలు కూడా ఏం లేవు ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు. కాబట్టి ఇక ఎంతమంది విషయం వెళ్ళగలుగుతాడు. కాబట్టి ఈ ఉన్నటువంటి ఫ్లక్చుయేషన్ ఎవరు ఏ దేశం ఏదో చూపిస్తాడో అనేటువంటి మాట కూడా విశ్లేషకులు చెప్తా ఉన్నారు, ఆ కోపాన్ని ఏ విధంగా ప్రదర్శిస్తాడని. కాబట్టి గతంలో లాగా అగ్రరాజ్యం అంటే భయపడేటువంటి రోజులు పోయినాయి. భారతదేశంతో సహా చాలా దేశాలు కూడా ఇప్పుడు బాగా అభివృద్ధిలో చెందినాయి. కాబట్టి ట్రంప్ అగ్రరాజ్యం, దానికి మనం భయపడి ఉండాలి, తన నిర్ణయాలు వేరేగా ఉంటాయి, ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతాడు, లేకపోతే ఏదో విధంగా నష్టపరుస్తాడు దేశాన్ని అనేటువంటి రోజులు పోయినాయి. ప్రతి దేశాన్ని కూడా వాళ్ళ తగ్గటువంటి అన్ని వనరులు ఉన్నాయి, అన్ని పవర్స్ ఉన్నాయి, అన్ని ఆర్థికంగా అనేక రకాల అభివృద్ధి చెందారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉన్నారే కానీ ఒకళ్ళ ఆధిపత్యాన్ని ఒప్పుకునేటువంటి పరిస్థితులు అయితే ప్రధానంగా భారతదేశం లేదు. అనేక దేశాలకు సలహాలు ఇవ్వటం, అనేక దేశాలకి వ్యాపారంగా ఆదుకోవటం, అనేక దేశాలకు తీసిపోయిన విధంగా మన ఆర్మీ ఉండటం, అనేక రకాలుగా అవసరమైతే శత్రువుని చీల్చి చెండాడేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి భారతదేశం అని నిరూపించుకునే విధంగా ఉంది. కానీ మన భారతదేశం ఎక్కడ కూడా ఎవరి దగ్గర జీ హుజూర్ అనే పరిస్థితుల్లో భారతదేశం లేదు. గతంలో లాగా కొంచెం ఆలోచిద్దాం, వేచి చూద్దాం, మనం ఎందుకు తొందర వివాదం కొని తెచ్చుకోవటం అని చెప్పి కొన్ని సమస్యలను ఎత్తిన పెట్టుకొని భరించే పరిస్థితులు కూడా భారతదేశం లేదు. దెబ్బకు దెబ్బ అన్నట్టే ఉంది. ఎక్కడ ప్రతి విషయంలో కూడా ఎక్కడ తగ్గే పరిస్థితుల్లో లేదు.
అని చెప్పి వివాదాన్ని కొని తెచ్చుకునే కోరుకునే పరిస్థితులు అయితే భారతదేశం లేదు. జోలికి వస్తే మాత్రం ఊరుకోదు. ఎప్పుడూ యుద్ధాలు అనేవి మంచి కాదని చెప్పేటువంటి భారతదేశం ఇది. యుద్ధాల వల్ల ఎప్పుడు ఏం సాధించినటువంటి చరిత్రలు లేవు. యుద్ధాల ముగింపు తర్వాత చూసుకుంటే జరిగిన న్యాయం ఏందనే పరిస్థితులు కూడా ఎప్పుడు ఎక్కడా లేవు. యుద్ధం వల్ల ఎప్పటికీ నష్టమే. కాబట్టి యుద్ధం వల్ల ఇది సాధించాము, యుద్ధం వల్ల ఇది అయ్యేదనే పరిస్థితులు ఏ యుద్ధంలో కూడా చూడండి రిజల్ట్ ఫైనల్‌గా ఏమి ఉండదు. అంతా భారీగా ప్రాణ నష్టం లేదా భారీగా ఆస్తి నష్టాలు తప్ప యుద్ధాల వల్ల సాధించిన ఏమి లేవు అనేటువంటి విషయాన్ని చాలాసార్లు మోడీ ప్రస్తావిస్తూ ఉంటారు. ఎక్కడైనా యుద్ధాలు ఆపినా 2 దేశాలు యుద్ధాలు ఆపుకున్నా శాంతి చర్చలు జరుపుకున్నా కూడా ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందుంటారు. వాళ్ళని అభినందించడానికి, శాంతి చర్చలు చేసుకున్నందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేయడానికి. ఈ విధంగా నిన్న చూసినా కూడా ఈ ట్రంప్ చేసినటువంటి సహకారం ఏదైతే ఇజ్రాయెల్, గాజా ఈ సంబంధించినటువంటి విషయాల్లో కూడా చొరవ చూపెల్లా మోదీ దానికి సంబంధించి అభినందించడం జరిగింది. ట్రంప్‌కి పర్టిక్యులర్‌గా అభినందించడం జరిగింది. స్వయంగా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించిన నెతన్యాహు ఎక్కడైతే దీనికి సంబంధించినటువంటి ఈ ఏదైతే సీజ్ ఫైర్ సంబంధించిలాగా అలాగే ఈ యుద్ధాన్ని ఎప్పుడైతే ముగింపు పలికారో వాళ్ళకి సంబంధించిన దేశం ఒక మంచి చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అనమాట. అందరు ప్రముఖులతో కూర్చొని మాట్లాడుతూ ఈ విధంగా ఈ రూల్స్ ప్రకారం మనం ఒప్పందం చేసుకుందాం అని ఎంతటి భారీ మీటింగ్ జరుగుతున్న సమయంలో స్వయంగా మోదీ ఫోన్ చేశారని తెలియగానే ఆ మీటింగ్‌ని కూడా వాయిదా వేసి మోడీతో మాట్లాడాడంటే చూడండి అది ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో. మోడీ యొక్క ప్రభావం ఎలా ఉందో, మన భారతదేశ ప్రభావం ఎలా ఉందో ప్రధానంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు మనకు తెలుసు అదే సందర్భంలో ఒక ట్రంప్ ఉన్నాడనుకోండి, అసలు ఏకనిదేకుడు. అసలు ఏ విషయాల్లో కూడా అసలు అలాంటిగా పట్టించుకోడు. అతని అహంభావం అలా ఉండిద్ది. కానీ అతను చాలా విలువ ఇచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన సొంత క్యాబినెట్ మీటింగ్‌ని కూడా పోస్ట్‌పోన్ చేసుకొని కేవలం ఈ మాటలే ఎప్పుడైతే యుద్ధాన్ని ఆపారో, ముగింపు చేశారో దాన్ని అభినందించడం కోసం చేసిన ఫోన్ కోసం ఆ క్యాబినెట్‌నే కొంతసేపు సడన్‌గా మధ్యలో జరుగుతున్న మీటింగ్‌నే వాయిదా వేసి మోదీని అభినందించడం అంటే అది వాస్తవంగా మనం వినటానికి ఏముంది, వ్యక్తి ఫోన్ చేశాడు, ఒక ప్రధాని లెవెల్‌లో ఫోన్ చేశారు. సరే కొంతసేపు తర్వాత మాట్లాడుకుందాంలే అని చెప్పి ఆ మీటింగ్‌ని వాయిదా వేసి ప్రధాని మోదీతో మాట్లాడారు అన్నట్టు ఒక పైన మీకు సింప్లిసిటీలా కనబడొచ్చు కానీ అది చాలా ప్రోటోకాల్ ప్రకారం అది అక్కడ ఉన్నటువంటి ఒక మనిషికి ఇచ్చేటువంటి విలువ అనమాట. అక్కడ ఎంత ఇంపార్టెంట్ అంటే మోర్ ఇంపార్టెంట్ పర్సన్స్ కానీ అలాంటి విలువ ఇవ్వరు వాళ్ళు. అలాగా ఒక విలువ ఇచ్చి వాళ్ళు మీటింగ్‌ని వాయిదా వేసుకొని మోదీతో మాట్లాడిన సందర్భం కానివ్వండి, ఇటు ట్రంప్ కూడా అభినందించారు మోదీ. ఈ విధంగా మొదటి నుంచి కూడా యుద్ధాలు ఏదన్నా జరుగుతున్నా అది యుద్ధాల వల్ల సమస్యలు పరిష్కారం కావు, యుద్ధాల వల్ల సాధించేది ఏమీ లేదు అనే విషయాన్ని పదే చెప్పేటువంటి భారతదేశం. ఎందుకంటే భారతదేశం అంటేనే శాంతి కాముకులు. లేకపోతే ఇంతమంది, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు భిన్నత్వంలో ఏకత్వం లాగా ఇక్కడ భారతదేశంలో ఉండలేరు. ఎందుకంటే అందరూ ఒకళ్ళొకళ్ళు సోదర భావంతో ఉంటారు, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుని ఉంటారు. ఎవరు ఎన్ని మతాల్లో చిచ్చు పెట్టాలని చూసినప్పటికీ కూడా మన దాయాది దేశాలు కానీ, శత్రు దేశాలు కానీ అందరూ ఒక తాటి మీద వస్తారు. ఎక్కడో చిన్నవి జరిగినా అవి కేవలం అల్లరి మూకలు, వాళ్ళ స్వార్థాలు, రాజకీయాల కోసం చేసే కానీ ఎక్కడ కూడా అందరికీ సమాన గౌరవం ఇస్తూ, అన్ని మతాలకు సమాన గౌరవం ఇస్తూ, సమాన స్వేచ్ఛనిస్తూ ఉన్నటువంటి భిన్నత్వం, ఏకత్వం కలిగినటువంటి ఏకైక దేశం భారతదేశం. ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ఏకైక దేశం భారతదేశమే. కాబట్టి చాలా మందికి ఆశ్చర్యం మన భారతదేశం వైపు చూస్తే. ఇది ఎలా సాధ్యమని. ఎందుకంటే చిన్న దేశాల్లో కూడా చిన్న పరిపాటికి ఒకే మతంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళలో కూడా వర్గాలుగా విభజించి, వర్గాలుగా విడిపోయి ఒకళ్ళొకళ్ళు యుద్ధాలు చేసుకొని చివరికి దేశాన్ని నాశనాన్ని కోరుకొని దేశాలే నాశనమైనటువంటి సందర్భాలు ఎన్నో మనం చూసాం మన ప్రపంచంలో. అలాంటిది ఇంతమంది, ఇన్ని మతాలు, ఇంత భాషలు, ఇంతమంది ఎక్కడి నుంచో వచ్చి బతుకుతూ ఎక్కడెక్కడో ఉన్నోళ్ళు ఉన్నటువంటి ఇది మన దేశం, మనం ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇదే మన భారతదేశం అని గర్వంగా చెప్పుకునేటువంటి దేశం భారతదేశం. ఎవరైనా సరే, ఏ మతం అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళ ఇది మన దేశం, మనం ఎలా బయటికి వెళ్తాం, మన దేశం అని చెప్పుకునేటువంటి భారతదేశం అనమాట. ఎందుకంటే ఎవరికి వాళ్ళు తన తల్లి లాంటి ప్రదేశంగా ఫీల్ అవుతారు ఇక్కడ. ఎందుకంటే అంతటి స్వేచ్ఛ ఉంది ఇక్కడ, అంతటి జీవన విధానంలో అందరూ ఒకళ్ళొకళ్ళు గౌరవంగా వాళ్ళ సాంప్రదాయాలు పాటించుకునే అవకాశం, అంతటి స్వేచ్ఛ ఇక్కడ ఉంది. మిగతా దేశాల్లో ఒకవేళ బతుకు తెరుగు కోసం వెళ్ళినా వాళ్ళ దేశాల్లో సంబంధించినటువంటి ఆచారాలే ఉంటాయి కానీ మన సంప్రదాయాల ప్రకారం వెళ్తామంటే అక్కడ ఒప్పుకోరు. అవసరమైతే ప్రాణాలు కూడా తీసేసే పరిస్థితి ఉంటాయి అక్కడ. అంతటి స్వేచ్ఛ ఉండదు. కానీ ఇక్కడ మాత్రం అన్ని మతాలు, అందరికి సంబంధించిన సంప్రదాయాలు, కట్టుబాట్లు, వాళ్ళ విలువల్ని గౌరవిస్తూ వాళ్ళ సంబంధించిన పనులు చేసుకుంటూ అందరూ అన్నదమ్ములా కలిసిమెలిసి
భిన్నత్వం లేఖత్వంలో ఉంటున్నారంటే అది అది అంత ఈజీ కాదు. ఇన్ని దాదాపుగా వందల కోట్లు ఉన్నటువంటి జనాభాలో అంత మానిటరింగ్ చేస్తూ, అంత ఇదిగా అడ్జస్ట్ అవుతూ, అంత ఇదిగా ఉండటం అంటే అసలది చాలా మంది దేశాలకి ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలది ఎలా సాధ్యం? కేవలం సాధ్యం కాదది. ఇక్కడ ఉన్నటువంటి పంచభూతాలు గానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశం అని చెప్పుకోవాలి భారతదేశం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆహ్, ప విలువ అలాంటిది. ఇక్కడ ఉన్నటువంటి మనుషుల్లో ఉన్నటువంటి ఇక వాతావరణమేమో గాని అంతటి మంచి సహృదయంతో కలిగినటువంటి మనుషులుంటారిక్కడ. ప్రతిదాన్ని శాంతిని కోరుకుంటారు, మంచినే కోరుకుంటారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉన్నటువంటి గౌరవభావం అలాంటిది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లేమన్నా చిన్న చిన్నవి జరిగినప్పటికి కూడా అవి టీ కప్పులో తుఫాన్ లాంటివే కానీ అందరూ కలిసిమెలిసి ఉన్నటువంటి భారతదేశం అనమాట ఇది. కాబట్టి ఇలా ఈ విధంగా భారతదేశ గొప్పతనం, భారతదేశం అన్ని రంగాల అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశం ఎక్కడ ఎవరి ఆధిపత్యానికి ఆధిపత్యం పోరులో అవసరమైనతే సై అంటే సైగా ఉండేది కానీ భారతదేశం ఎక్కడ కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదు. అలాంటి తరుణంలో ఈ ట్రంప్ అలిగాడనో, ట్రంప్ టారిఫ్లు వేసాడనో, ట్రంప్ కోపం వచ్చిందనో, ట్రంప్ నవ్వాడనో, పర్లేదు మళ్ళీ మన మనసు మారిందనో ఇవన్నీ ఫాలో అవ్వాల్సిన పరిస్థితి భారతదేశానికి లేదు. అలా పరిస్థితి ఫాలో అయ్యే దేశాలు వేరేగా ఉన్నాయి. అలా ట్రంప్ని ఎంతసేపటికి అతన్ని జేజేలు కొడుతూ, అతని వెంట తిరుగుతూ, అతను ఊడిగం చేసే దేశాలు వేరేగా ఉన్నాయి. వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ దేశాలు అతని సహకారం తీసుకుని విచ్చలవిడిగా తొడగొట్టి చికెన్ షాప్ ముందు కనుక కోడొచ్చి తొడగొట్టినట్టు అన్న సినిమా డైలాగ్ లాగా అలా చేస్తే మాత్రం తనకే ప్రాబ్లం ఆ పాకిస్తాన్కే. కాబట్టి తను ఏదో చూసుకొని ట్రంప్ ఉన్నాడన్న సహకారంతో ఏదో ఈ మధ్యన కొన్ని కామెంట్స్ చేయటం మనం చూస్తూ ఉన్నాము. అది అంత ఈజీ కాదు. చాలా అత్యుత్సాహం చూపిస్తూ ఉన్నారు. సరే సమయం వచ్చినప్పుడు దాన్ని సరైన ఎలా బుద్ధి చెప్పాలనేది ఆల్రెడీ మన భారతదేశం సంబంధించినటువంటి ఆర్మీ కూడా చెప్పడం జరిగింది. దానికి ఏ విధంగా చేయాలి అసలు భౌగోళికంలోనే మొత్తం ప్రపంచ పటంలోనే మిమ్మల్ని లేకుండా చేస్తా ఉన్నటువంటి వార్నింగ్ కూడా గట్టిగా హెచ్చరించడం జరిగింది. అవసరమైతే సైనికులు సిద్ధంగా ఉండండి. ఏ సమయమైనా సరే ఆపరేషన్ సింధూర్ మళ్ళీ జరగవచ్చు అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగిందంటే ఏ స్థాయిలో రెచ్చగొట్టే పనులు చేస్తున్నారో మనకు అర్థమవుతోంది ట్రంప్ని చూసుకొని. కాబట్టి ఇలాంటి ట్రంపు ఇలాంటి ఎక్కడికక్కడ మెలికలు పెట్టి ఎక్కడికక్కడ వివాదాలుగా రేపాలనుకున్నటువంటి ట్రంపు అతను నోబెల్ కోరుకుంటున్నాడంటే అసలు అది ఎలా సాధ్యం? ఒకవేళ నోబెల్ ప్రకటించారనుకోండి, ఎంత అంటే ఆ నోబెల్ బహుమతికి ఉండాల్సినటువంటి విలువ, నోబెల్ బహుమతి ఇన్నాళ్ళు అంటే నోబెల్ బహుమతి అనేటువంటి ఒక హై రేంజ్ ఒక వాల్యూ దానికి సంబంధించినటువంటి గౌరవం చూసారా? అది ఏ మాత్రం కూడా అసలు ఇక ఆ రోజు నుంచి పూర్తిగా కూడా నోబెల్ బహుమతి అంటే కొన్ని అవార్డులు ఉన్నాయి, పేరెందుకు బాగోదు చెప్పటం. ఒక అవార్డులు వచ్చినంటే ఆహా ఎందుకు రావు, దాన్ని కొనేశారనో లేకపోతే దాని మీద ఒక రికమెండేషన్ ఉందనో దాన్ని ఏ రకరకాలుగా కులాలు మతాలు ఇలా చెప్తుంటారు కదా కొన్ని అవార్డ్స్ మన దగ్గర. ఇక దాని కోవకు చెందిన నోబెల్ లాగా వచ్చేది అతను కూడా ఇచ్చినట్టయితే ట్రంప్కి. అసలు ఏ ఏ పరిస్థితుల్లో ట్రంప్కి వాళ్ళది అర్థం కాలే ఎవరికి. ఎందుకు కోరుకుంటున్నాడు, ఏ విధంగా కొన్ని చెప్పుకుందాం. సరే ట్రంప్ గారే రే పాపం ఈ విభాగంలో ఇస్తే బాగుండేది, ఈ విభాగంలో ఇవ్వాల్సింది. ఇప్పుడు ఈమె ఉన్నారు మరియా కొరినా ఉన్నారు. ఆమె పోరాడినట్టు పోరాట పటిమ చూస్తే అది మామూలు విషయం కాదు. ఒక ఎంతటి పోరాట పటిమ అంటే అంతటి పోరాట పటిమ ఆమెది. ఎందుకంటే ప్రపంచమంతా ఎంతో ఆసక్తి ఎదురుస్తున్న నోబెల్ శాంతి బహుమతి ప్రకటన శుక్రవారం వెలువడింది. ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి వెనజువేలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో ఎంపికయ్యారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ప్రజల తరపున పోరాడినందుకు ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు నార్వేజియన్ నోబెల్ కమిటీ తెలిపింది. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం చీకట్లు కమ్ముకున్న ప్రాంతంలో ప్రజాస్వామ్య జ్వాల వెలిగేలా చేస్తున్న సాహసిగా శాంతిగా సాగు చేసిన విశేష కృషికి గాను ఈ పురస్కారం వెనజువేలాను నియంత్రిత దేశం నుంచి ప్రజాస్వామ్య దేశం మార్చింది శాంతియుతంగా పోరాటం. ఎందుకంటే అది అసలు మామూలు కాదు. లాటిన్ అమెరికాలో ఉన్నటువంటి వెనజువేలా మామూలు ప్రాంతం కాదు. చాలా నియంత్రిత ధోరణి, అక్కడ ఉన్నటువంటి నియంత్రిత ధోరణి, అక్కడ ఎక్కడ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు ఉండవు, ప్రజాస్వామ్యబద్ధంగా ఏ పరిస్థితి ఉండదు. మనం ఏదో సినిమా చూస్తుంటాం విక్రమార్కుడు పాత సినిమా, అక్కడ ఏ విధంగా అయితే అక్కడ ఎన్నికలు ఉండవు అదేవిధంగా వినయ విధేయరామ సినిమాలో ఉంది చూస్తారా ఒక ప్రాంతం, దాంట్లో ఏదైతే విలన్ ఉండేటువంటి ప్రాంతం ఎన్నికలు ఉండవు ఏముండవు, మొత్తం ఒక రకమైనటువంటి భయంకరమైన వాతావరణం, ఒక ఆధిపత్యంలో సాగుతాను చూసారా. అలాంటి అంతకంటే వందింతలో ఉన్నటువంటి లాటిన్ అమెరికాలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం వెనజువేలా, ఆ ప్రాంతంలో ఆమె చేసినటువంటి పోరాటం మనకు బుల్లెట్లు కాదు బ్యాలెట్లతో సమాధానం చెప్దామంటూ చేసిన నినాదం,
ఆమె ఆమె చేసినటువంటి పోరాట పటిమ, చివరికి ఆ ప్రాణాలు పలంగా పెట్టి ఆమె పోరాడిన తీరు, ఆమె ప్రతిపక్ష నాయకురాలు మళ్ళీ. ఆమె ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిగానే ఉంటూ ఆమె ఒక హోదాలో ఉన్నారు మళ్ళీ అక్కడ. ఆమెకు ఆ వాల్యూ ఇచ్చారక్కడ. ఆమె చేస్తున్నటువంటి ప్రయత్నం ఆమె ఎక్కడ గూడా నోబెల్ బహుమతి వచ్చిద్దని చెప్పి ఆమె ముందుగానే ఒక ప్లాన్‌గా ప్రిపేర్ చేసిన పనులు గాదు. అంటే ట్రంప్ లాగా అలా అందరిని అడుగుతూ నోబెల్ బహుమతికి సంబంధించి నన్ను రికమెండ్ చేయండి అని చెప్పి ఎవరిని ఏ సందర్భాల్లో బతిమిలాడిన సందర్భం లేదు. అసలు ఆమె నోబెల్ శాంతి బహుమతిలో రేస్‌లో ఉన్నారని ఆమెకే తెలీదు. అలాంటి ఆమెకి ఆ నోబెల్ కమిటీ ఎవరైతే ఫోన్ చేసి మీరు సెలెక్ట్ అయ్యారు నోబెల్ పురస్కారానికి అన్నప్పుడు ఆమె మాటలు వర్ణించలేవు. ఆమె ఆనందానికి హద్దులు లేవు. ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ పెద్దగా ఆమెకు సంబంధించినటువంటి ఆనంద బాష్పాలు ఆమె ఒక్కసారిగా ఎమోషనల్ ఆపుకోలేకపోయారు ఎంపికైనందుకు. కాబట్టి అలాంటి వాళ్ళని సత్కరించుకున్న, అలాంటి వాళ్ళ పేర్లు చెప్పుకున్న చాలా గర్వంగా, మనకు ఒక గౌరవంగా, గర్వంగా ఉండిద్ది. కాబట్టి అలాంటి 350 మంది లిస్ట్‌లో 350 మందిలో ట్రంప్ ఉన్నప్పటికి కూడా ఈమెనే సెలెక్ట్ చేశారు. చివర ఆమె ట్రంప్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ అంకితం అని చెప్పింది. ఇది ట్రంప్‌కే. అది ఆమె యొక్క మంచితనానికి అది నిదర్శనం అది. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇచ్చినా మనం చెప్పుకోవటానికి ఒక ఒక కారణం ఉంది. ఒక బేస్‌కి ఒక వాల్యూ ఉంది. ఒక బరువు ఉంది. ఒక బలం ఉంది దానికి సంబంధించి. ఆమెకెందుకు ఇచ్చారని చెప్పి మనం గంటలు గంటలు చెప్పుకున్నా బావుండిద్ది. అసలు ఏ పర్పస్‌లో అతను అతను అత అతని మీద ఉన్న విమర్శలు, అతని పనితీరు, అతని మాట తీరు చివరికి ఆయన ఆయన దేశంలో ఆయనకు ఉన్నటువంటి దేశాధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయనకే సంబంధించినటువంటి న్యాయస్థానాలే ఆయన పట్ల చేసినటువంటి వ్యవహార శైలిని విమర్శిస్తున్న సందర్భాలు, ఆయన చేసేటువంటి ఏదైతే తీసుకున్న కారణాలు చివరికి అమెరికాకే ముప్పుగా వాటిల్లేటువంటి కారణాలు, ఆర్థికంగా ఎక్కడికక్కడ కుంగదీస్తున్నటువంటి అమెరికా, అతను తీసుకున్న కారణాల వల్ల అమెరికా కుంగిపోతుంది ఆర్థికంగా. ఎక్కడికక్కడ భారీ రేట్ల పెరుగుదలతో ఒక పక్క అల్లాడిపోతా ఉంది. అనేక కారణాల వల్ల ఎంతోమంది తన నిర్ణయాల పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అతను అసలు డిప్రెషన్‌లో ఉన్నాడా? లేకపోతే మతిస్థిమితం కోల్పోయాడా? అనేటువంటి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి ట్రంప్‌కి నోబెల్ బహుమతి అంటే అసలది ఎందుకంటే చాలా మంది దీనికి సంబంధించి నిజంగా గనక ప్రకటించినట్టయితే నోబెల్ పురస్కారానికి ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి గౌరవం, విలువ అనేది ఏమాత్రం ఉండేది కాదు. చివరికి దాని వాల్యూని తను కాపాడుకున్నారే అనుకోవాలి నోబెల్ శాంతి బహుమతి. ఈ విధంగా ఎట్టకేలకు మరియా కొరినాని దక్కడం అనేది చాలా గౌరవప్రదంతో కూడుకుంది.